Hello all, welcome to our YouTube ఛానల్ మూవీ సైట్స్. హియర్ ఈస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్రసన్నవదనం. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. ముందుగా మనం సుహాస్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటారు స్టోరీస్ని. తన ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఏది సేమ్ టెంప్లెట్ ఉండదు, ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఇక మూవీ విషయానికి వస్తే ప్లాట్ ఏంటంటే, ఫేస్ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లం ఉన్న పర్సన్ ఒక కేసులో ఇరికించబడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది స్టోరీ మాత్రం చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. అస్సలు బోర్ కొట్టలేదు ఇక్కడ నాకైతే. పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ చాలా బాగా చేశారనిపించింది. హీరోగా మన సుహాస్ గారు, ఫ్రెండ్ క్యారెక్టర్గా వైవహర్ష గారు, హీరోయిన్ క్యారెక్టర్గా పాయల్ రాధాకృష్ణ గారు, అలానే బ్యాలెన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఎవరిని రివీల్ చేయట్లేను, ఎందుకంటే ఆ ప్లాట్ అనేది అండ్ స్పాయిలర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి. అండ్ మ్యూజిక్ బై విజయన్ బుల్గన్ గారు ఒక థ్రిల్లింగ్ మూవీకి ఎలా ఇవ్వాలో అంత బాగా ఇచ్చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ బై ఎస్ చంద్రశేఖరన్ గారు చాలా బాగున్నాయి, కొన్ని షార్ట్స్ అయితే వర్త్ అనిపించింది నాకు. అండ్ ఫైనలీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అర్జున్ వైకే. తన డెబ్యూట్ ఫిలిం అయినా కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎందుకో తెలుసా, సుకుమార్ సార్ స్కూల్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ కాబట్టి. స్టోరీ మాత్రం చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. అలానే కామెడీ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. సిచ్యువేషనల్ కామెడీ అంటాం కదా, అలా క్రియేట్ చేశారనమాట. అది చాలా ప్లస్ అయింది మూవీకి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి థియేటర్స్లో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ చూస్తూ. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇది కూడా అలాంటి సినిమా, థియేటర్స్లో చూడాల్సిన సినిమా అని నా ఒపీనియన్. యాజ్ అన్ ఆడియన్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బాయ్.